నుడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇందాక చూపించు ప్లాన్ ముందు ఇందుకు చూపించింది. దీంట్లో గమ్మత్తు ఏంటంటే నుడా ప్లాన్ ఇచ్చింది. నుడా ఇచ్చినటువంటి ప్లాన్లో ఈ రోడ్ లేదు. వాళ్ళకి యాక్సెస్ ఎక్కడి నుంచి ఉంది? వెనక పక్క ఏదైతే గ్రీన్ గా కనపడుతుందో ఊర్లో నుంచి వచ్చేటువంటి యాక్సెస్. ఊర్లో నుంచి దీనికి దారి అని చెప్పి నుడా ప్లాన్ లో అనుమతి పొంది దేవాలయ భూమిని అప్పనంగా సోమిరెడ్డికి ₹1 డబ్బులు ఇచ్చి కొట్టేసి, ఒరే నాయన దేవుడి భూమిని నువ్వు కొట్టేయడం అన్యాయం అని చెప్తే దాని మీద రకరకాలైనటువంటివన్నీ పెట్టి ఏదో మామూలుగా నేను కొడతానన్నాను. నేనేం చెప్పినా నువ్వు ముద్దోడు అయితే ఎరగదీసి నేర్పిస్తానని చెప్పిన. నేను కొడతాను కొట్టి నేర్పిస్తానని చెప్పలా. కాబట్టి నువ్వు రకరకాలుగా నువ్వు అన్వయించుకొని ఈ రోజు దానికి సంబంధించినటువంటి దేవాదాయ భూమిని కాజేసి ఎంత బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసాడు చూడండి. నీట్గా అద్దం ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు. ఊర్లలో మాత్రం సిమెంట్ రోడ్లు లేవు, కానీ ఊర్లన్నీ మట్టి రోడ్లే. కానీ పాపం దేవుడి పక్కనుండి ఆ భూమికి మాత్రం అది చూడండి. మీరు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు. ఇది దేవుడికి సంబంధించి చేసినటువంటి ఫెన్సింగ్. మీకు ఏం అవసరం వస్తే దేవాదాయ భూమిలో నువ్వు అక్కడ వేసి ఫెన్సింగ్ ఎంత అవసరం పెట్టేసి భూమిని చెడగొట్టేసావు. ఏం అవసరం ఉంది నీకు? దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది? దేవస్థానంలో భూమి ఉంటే కడగా ఉంటుంది. ఈ విధంగా ఫోటోలో కనపడేటువంటి విధంగా నేను చూపించినటువంటి విధంగా నువ్వు ఫెన్సింగ్ వేసేసి దేవుడి భూమి గడగొట్టి ఈ భూమి వేరే వాళ్ళకి అన్నిక్రాంతం చేసి నువ్వు దేవుడి భూమి వదిలిపెట్టి బయట నీకు సిమెంట్ రోడ్డు వేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒకటి. రెండు, భక్తులు అక్కడి నుంచి ఎక్కడ నేరుగా పొలాల్లో ఎందుకు పోతారు? భక్తులు దేవాలయంలో పోతారు. దేవాలయంలో పోవడానికి ఎక్కడ దారి లేదు, మొత్తం బిగించేసారు. వాళ్ళు మాట చెప్తే నేషనల్ హైవే నుంచి దేవాలయంలో పోవడానికి దారి అంటే బాగుంది. దేవాలయంలో పోవడానికి దారి లేకుండా ఫెన్సింగ్ వేసేసారు ఆగమేఘాల మీద. అంటే మళ్ళా ఏదన్నా ఈ భూమి కలిసి అనుకుంటారని వేసేసారు. వెడగొట్టి ఫెన్సింగ్ వేసి నేరుగా దేవస్థానం ఆగిపోయిన తర్వాత నేరుగా భూమి వేసి దానికి సంబంధించినటువంటి దాంట్లో దేవస్థానం భూమిగా నేను వేశానని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే ఎంత నోరు తెరిస్తే నీ అబద్ధాల కంపు, సోమిరెడ్డి అబద్ధాల కంపు సర్వేపల్లి భరించలేకుంది. కాబట్టి ఈ రోడ్లన్నీ వేసావు. అన్ని మీరు ఎక్కడ చూసినా సరే ఈ పక్క రోడ్డు ఉంది, ఆ పక్క రోడ్డు ఉంది. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ లాగా మధ్యలో గోడల మధ్యలో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా వదిలేశారు. వీటికి సంబంధించినటువంటి దాంట్లో మేము అడిగేది ఏమయ్యా, దేవుడికి సంబంధించినటువంటి భూములు నువ్వు కొట్టేయడం న్యాయమా అని అంటే మేము అన్ని ఒక పక్క దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అన్ని చూపిస్తుంటే అధికారులు మాట్లాడటంలే. అధికారులు గమ్మ ఉండారు. టీడీపీ నాయకులు మాత్రం రోజుకు ఒక మాట మాట్లాడిస్తున్నారు. ఒక్కసారి టీడీపీ నాయకులు ఏం మాట్లాడాడో, చంద్రమోహన్ రెడ్డి ఏం మాట్లాడారు మీరేనండి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.